నుంచి డ్రోన్స్, సీసీ ఫుటేజ్, ఏరోప్లేన్ ఇవన్నీ కూడా అక్కడ టెక్నాలజీని గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అక్కడి సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు అవి కొనసాగుతున్నాయి. శకటాలు ఇక్కడ చూడొచ్చు. ఎగ్జాక్ట్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అది. గుజరాత్ శకటం పైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంది. ఏరోప్లేన్ సంబంధించి తయారీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం, ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి రాష్ట్రం గుజరాత్ శకటం ఇది. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన శకటం. వెనకాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శకటం ఒకటి వస్తోంది. మనం చూడవచ్చు అక్కడ నుంచి. ఇది ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శకటం. విఘ్నేశ్వరుడి, వినాయకుడి ఆనవాళ్ళతో రూపొందించడం ఒకటి కనపడుతోంది. తర్వాత బొమ్మలు, ఎగ్జాక్ట్ ఇక్కడ బొమ్మలకు సంబంధించి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. బొమ్మలకు సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటం. వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఆ చిత్రాన్ని కూడా బొమ్మల రూపంలోనే, మొత్తం అన్ని చూడ చెక్క బొమ్మలవన్నీ. వాటన్నిటి కూడా ఆ బొమ్మల రూపంలోనే కొలువుదీర్చారు. ఇక కట్టుబాట్లకి తెలుగు రాష్ట్రాలంటేనే సంస్కృతి సాంప్రదాయాలకి మెట్టినిల్లు, కట్టుబాట్లకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి. దేశం మొత్తం కూడా ఇక్కడి కట్టుబాట్లనే ప్రత్యేక ఆకర్షణగా చూస్తోంది. మనం చూడొచ్చు బొమ్మలతో ప్రత్యేకంగా శకటం, ఆంధ్రప్రదేశ్ శకటం బయలుదేరింది. ఇక పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి మనం చూడొచ్చు. పంజాబ్ రాష్ట్రానికి వ్యవసాయానికి మెట్టినిల్లుగా ఉండేటువంటి రాష్ట్రం కూడా పేరొందింది పంజాబ్. కాబట్టి దాంట్లో ప్రత్యేక ఆకర్షణగా ముందు 2 ఎద్దులని బొమ్మలుగా చిత్రీకరించారు. ఆ తర్వాత పంజాబ్ అక్కడి సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి అక్కడి ఆచార పద్ధతుల్ని ఉట్టిపడేలా ఈ శకటాన్ని తయారు చేశారు. ఒకసారి పంజాబ్ శకటాన్ని మనం చూస్తున్నాం. వారు సాంస్కృతిక కార్యక్రమాలు, వారు ఆరాధనలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా సింగులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. వారి ఆచార పద్ధతులు ఏంటి అనే దాన్ని ఈ శకటాన్ని రెడీ చేశారు. వ్యవసాయానికి కూడా పంజాబ్ రాష్ట్రం ప్రత్యేక ఆకర్షణగా ఉంది కాబట్టి దానికి సంబంధించి ఆనవాళ్ళు కూడా అక్కడ ఉన్నాయి. మరోవైపుగా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ప్రత్యేక శకటం కూడా ఉంది. ఒకటి దాంట్లో రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, రకరకాలుగా అంటే రెన్యూవబుల్ సోర్సెస్ ద్వారా క్రియేట్ కాబడేటువంటి ఆ ఎనర్జీ గురించి ఒక ప్రత్యేక శకటం. మీరు చూడండి, వారి యొక్క డ్రెస్సెస్లో కూడా ఆ సోలార్ ప్యానల్ తరహాలోనే ఉన్నాయి. అటువంటి ఆకర్షితమైనటువంటి మనం ఆ శకటాన్ని చూస్తున్నాం. సోలార్ ప్యానెల్స్ కనబడుతున్నాయి, విండ్ ఎనర్జీ కనబడుతోంది. బహుశా ఇది ఫర్ ఫస్ట్ టైం రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ఒక ప్రత్యేక శకటాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన అంశాలను కూడా చూపించడం అనేది కేంద్ర మంత్రులు